హాయ్ అండి, నేను రజాస్ హెల్దీ కిచెన్ నుంచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలూ ఫ్రై అండి. వీటిని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఎంత సింపుల్గా ఉంటుందో అంత టేస్టీగా కూడా ఉంటుందండి. ఫ్రై చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అండి ఇది. పిల్లలు కూడా ఇలా చేస్తే చాలా బాగా ఇష్టపడతారు. వీటి కోసం నేను ఇలాగ ముందు కొన్ని స్టాచ్యూ పొటాటోస్ తీసుకున్నాను. వీటిని ముందుగా కడుక్కుందామండి. వీటి పైన ఉన్న మట్టి అది లేకుండా ముందు కడుక్కోవాలి. ఇలా కడుక్కోవడం వల్ల మనకి ముక్కలు కట్ చేసేటప్పుడు ఒలిచేటప్పుడు వాటి మట్టి మనకి ఆ ముక్కలకు అంటుకొని అవి కలర్ చేంజ్ అవ్వకుండా మనకు ఉపయోగపడుతుంది. ఇలా శుభ్రంగా కడుక్కోవడం వల్ల వాటికి ఉన్న మట్టి మనకి లోపల దుంపకు అంటుకోకుండా ఉంటుందండి. అందుకే శుభ్రంగా 2-3 సార్లు శుభ్రంగా దుంపను ముందే మట్టి అంతా కడుక్కొని ఇలా మొత్తం అంతా పీల్ చేసుకోవాలన్నప్పుడు ఇలా ఒలుచుకున్న తర్వాత దీన్ని మనం వాటర్లో వేసుకోవాలండి. డైరెక్ట్గా మనం పొడిగా పెట్టకూడదు ముక్కల్ని. ఇలా కట్ చేసిన ఈ దుంపలన్నీ కూడా ఒలుచుకొని ఇలా వాటర్లో వేసుకొని దీన్ని పెట్టుకోవాలండి. ముక్కలన్నింటినీ కూడా ఫుల్గా వాటర్లో వేసుకోవాలి. ఇలా చెక్కిన తర్వాత ఆల్రెడీ మన ఛానల్లో ఈ దుంపల్ని ఎలా స్టోర్ చేసుకోవాలనేది కూడా నేను వీడియో చేస్తున్నానండి. వీటిని మనము దుంపల్ని డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో ఒక డబ్బాలో పెట్టేసుకుంటే మనకి చాలా రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయండి. మొలకలు రాకుండా స్టోరేజ్ పెట్టుకోవచ్చు మనం చాలా ఈజీగా కూడా. వీటిని ఈ విధంగా ఇప్పుడు మనం చేసే ఫ్రైకి వీటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుందామండి. ఇలా ఈజీగా ఇలా ఇది ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అండి. టేస్టీగా కూడా ఉంటుంది. చాలా సింపుల్గా ఇది నా స్టైల్లో ఈరోజు మీకు చేసి చూపిస్తాను. ఇలా ముక్కలన్నింటిని కూడా ఈ విధంగా కట్ చేసుకొని ముక్కలను కూడా డైరెక్ట్గా వాటర్లోనే వేసుకొని ఉంచాలండి. విడిగా ఉంచితే ముక్కలు నల్లబడిపోతాయి. వాటర్లో వేసుకొని మనం కోసే టైం ఇంకా పడుతుంటే వాటర్ని ఒక 2-3 సార్లు మనం చేసే వరకు మార్చుకుంటూ ఉండాలి. శుభ్రంగా కడుక్కొని దీనికి ఉన్న స్టాచ్ అంతా కూడా పోయేలాగా శుభ్రంగా కడుక్కోవాలండి. ఈ విధంగా ముక్కలను కడిగి పెట్టుకోవాలి. అదే మనకి వ్యాక్సీ పొటాటోస్ అయితే మనకి ఫ్రై చేసేటప్పుడు చాలా తెల్లగా ఉంటాయండి. ఈ స్టాచ్యూ పొటాటోస్ అయితే చాలా శుభ్రంగా కడుక్కోవాల్సి ఉంటుంది. దీనికి స్టాచ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసుకుందామండి. కొంచెం పసుపు వేసుకుందాము. వేసుకుని దీన్ని ఒకసారి బాగా ఇలా ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మనం స్ట్రెయిన్ చేసి పెట్టిన ఈ ముక్కల్ని ఇందులోకి వేసుకుందామండి. వేసుకొని దీన్ని ఈ స్టేజ్ నుంచి కొంచెం కేర్ఫుల్గా మనం మిక్స్ చేస్తూ ఉంటే అది పేస్ట్ అవ్వకుండా మనకి బాగా వస్తాయండి ముక్కలు. ఇది హైలో పెట్టుకొని జస్ట్ ఇలా మూవ్ చేసుకోవాలండి. ఫస్ట్ అయితే హైలో పెట్టుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా పచ్చిగా ఉన్నప్పుడే ముక్కల్ని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలాగా ఇవి కొంచెం ఉడికిన తర్వాత ఫ్రై చేస్తే అవి కొంచెం మనకి దగ్గరగా అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మొత్తం అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఇలా మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఒకసారి స్టవ్ సిమ్లో పెట్టుకొని కొంచెంసేపు అలా వదిలేద్దామండి. వదిలేసి మళ్ళీ ఒక 30 సెకండ్స్ తర్వాత మళ్ళీ ఒకసారి దాన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఇవి కొంచెం మెత్తగా అయ్యే వరకు కూడా మిక్స్ చేస్తూ ఉండాలండి. ఇలా ఫ్లేవర్ కోసం మధ్యలో ఇంకొంచెం కరివేపాకు వేసుకుందాము. ముందు కొంచెం ఆయిల్లో వేసాము, తర్వాత ఇలా పైన కూడా కొంచెం వేసుకుందామండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కరివేపాకు ఫ్లేవర్ దానికి టచ్ అయితే ఆ పొటాటోస్ చాలా టేస్టీగా ఉంటాయండి ముక్కలు. ఇప్పుడు దీనికి మూత పెట్టుకొని జస్ట్ ఒక 30 సెకండ్స్ అండి జస్ట్ అలా పెట్టి తీసేద్దాము. ఇప్పుడు ఇలా దీన్ని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. దీన్ని స్లోగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కొంచెం ఉడికే వరకు దీన్ని మూత పెట్టి ఎక్కువసేపు ఉంచవలసిన అవసరం లేదండి. మనం జస్ట్ ఇలా సిమ్లో పెట్టేసి లైట్గా అలా ఉంచేస్తుంటే ఫాస్ట్గా కూడా ఉడికిపోతాయి ఇవి. ఒకసారి దీన్ని ఇలాగే మిక్స్ చేసుకుంటూ ఇలా జస్ట్ ఒక 1 మినిట్ తర్వాత మళ్ళీ ఈ స్టేజ్లో ఉందండి. ఇలా బాగా దగ్గరగా అయిపోయినాయి ముక్కలు. ఇంకా వీటిని మనం ఎక్కువగా గరిటతో కాకుండా జస్ట్ ఇలా తిప్పినా కూడా ఇవి తిరగబడిపోతుంటాయి. ఇది మనకి నాన్ స్టిక్ ప్యాన్లో అయితే ఇంకా చాలా సింపుల్గా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి. నార్మల్ డేక్షల్లో కూడా చేసుకోవచ్చు. కొంచెం సిమ్లో పెట్టుకొని కరెక్ట్గా చేసుకుంటే ముక్కలు కూడా అతుక్కోకుండా అవి కూడా బాగా వస్తాయండి. ఇప్పుడు ఇందులో కాస్తంత సాల్ట్ వేసుకుని ఈ స్టేజ్లో అవి కొంచెం ఉడికిపోయిన తర్వాత ముక్కలు ఈ స్టేజ్లో వేసుకొని కొంచెం మనం ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఒకసారి ఒక 30 సెకండ్స్ దీన్ని ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఇలాగే స్లోగా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. పూర్తిగా మనకి ఫ్రై అవ్వడానికి జస్ట్ ఒక 7 to 8 మినిట్స్లో మనకి ఫ్రై చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇంతేనండి, మన ఫ్రై కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ స్టేజ్లో మనము తీసుకుంటే మనకు ముక్కలు మెత్తగా అయిపోయి చాలా బాగుంటాయి. ఇంకా మీకు కొంచెం డీప్ రోస్ట్ కావాలనుకుంటే సిమ్లో పెట్టేసి దీన్ని స్లోగా అలా ఉంచుతూ ఉంటే అలా పై లేయర్ అంతా కూడా కొంచెం కొంచెంగా అలా ఫ్రై అవుతూ కలర్ చేంజ్ అవుతూ అవి కొంచెం లైట్గా క్రిస్పీగా కూడా రెడీ అవుతాయండి. ఇంకొంచెం టైం ఎక్కువ తీసుకుంటే మనకి ఇది అయితే పప్పు టమాటా సాంబార్లోకి ఇలా తీసుకుంటే చాలా బాగుంటాయి. ఇంకా క్రిస్పీగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువసేపు మనం సిమ్లో పెట్టుకుని లైట్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇంతేనండి, మన ఫ్రై అయిపోయింది. మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా మనం ఇందులోకి కారం ఈ స్టేజ్లో వేసుకోవాలండి. ఇలా వేసుకొని మిక్స్ చేసినప్పుడే ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ముందుగానే వేయకూడదు మనం. ఇలా ఫైనల్గా మనం దీంట్లో కొంచెం ఇలా కారం వేసేసుకొని ఇదంతా కూడా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇంతేనండి, మనం ఇప్పుడు కూడా ఆలూ ఫ్రైస్ చేసేటప్పుడు అది కంప్లీట్ అయ్యిందని అనిపించినప్పుడు మనం లాస్ట్న కానీ ఇలా కారం వేసుకుంటే ఆ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంతేనండి, మన ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.